బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి స్పెషల్ కోర్టుకు విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. వాటిపై స్పెషల్ కోర్టు విచారణ చేపట్టగా నేడు సీఎం రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఎంగా ఆయన సెకండ్ టైం కోర్టుకు వచ్చారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని సీఎం రేవంత్ కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని న్యాయస్థానానికి విన్నవించారు. రేవంత్ వాదనలు విన్న కోర్టు తీర్పును జూన్ 12కు వాయిదా వేసింది. నాంపల్లి స్పెషల్ కోర్టుకు విచారణకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. వాటిపై స్పెషల్ కోర్టు విచారణ చేపట్టగా నేడు సీఎం రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఎంగా ఆయన సెకండ్ టైం కోర్టుకు వచ్చారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని సీఎం రేవంత్ కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారని న్యాయస్థానానికి విన్నవించారు. రేవంత్ వాదనలు విన్న కోర్టు తీర్పును జూన్ 12కు వాయిదా వేసింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఆయన మీద నమోదైనటువంటి కేసులు, ముఖ్యంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, అలాగే బీజేపీ నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 9 కేసుల వరకు నమోదైనాయి. అయితే ఈ కేసులన్నిటి మీద గత ఫిబ్రవరి 20న మొదటిసారి ఆయన విచారణకు హాజరవడం జరిగింది. విచారణకు హాజరయ్యి తన మీద నమోదైనటువంటి కేసులన్నీ కూడా కుట్రపూరితంగా నమోదు చేశారు. తనకు ఇందులో ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి వివరణను కోర్టుకు ఇచ్చారు. అయితే వాదనలు విన్న అనంతరం ఇటు మరోవైపు రేవంత్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత మరొకసారి విచారణకు పిలిచినప్పుడు రావాలని కోర్టు తెలియజేసింది. ఇక అందులో భాగంగానే ఆయన ఇవాళ మరోసారి విచారణకు హాజరవడం జరిగింది. హాజరయ్యి తను చేసినటువంటి వ్యాఖ్యల మీద మరొకసారి తన వివరణ ఇచ్చారు. ఎందుకంటే గతంలో నల్గొండ సభలోనూ ఆయన చేసినటువంటి సీఎం కేసీఆర్ కు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు, గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసినటువంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే అప్పట్లో బీజేపీ త్వరలోనే రిజర్వేషన్లను తీసివేయబోతుందంటూ బీజేపీ నేతల మీద చేసినటువంటి వ్యాఖ్యలన్నిటికి సంబంధించి కూడా అనేక పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. కాబట్టి ముఖ్యంగా ఆ సందర్భంలోనే ఒకవైపున మెదక్ లోను ఒక పోలీసు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ బేగం బజార్ లోను మరొక కేసు నమోదైంది. గతంలో నల్గొండ జిల్లాలోను, నల్గొండలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సభల వేదికగా అక్కడ కూడా కేసు నమోదైంది. సో వీటి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో దాదాపు 9 కేసులు నమోదైనాయి. ఈ 9 కేసుల మీద కూడా ఆయన విచారణకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలోనే మొదటిసారి విచారణకు హాజరైనప్పుడు, అంటే ఫిబ్రవరి 20వ తారీఖున, గత ఫిబ్రవరి 20న మొదటిసారి విచారణకు హాజరైనప్పుడు 3 కేసుల్లో విచారణకు హాజరయ్యారు. ఈ 3 కేసులలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయా సందర్భాల్లో వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మరొకసారి విచారణకు హాజరయ్యి తను చేసినటువంటి వ్యాఖ్యల మీద మరోసారి వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద కోర్టు ఇప్పుడు 2 సార్లు విచారించిన అనంతరం దీని మీద తీర్పును జూన్ 12వ తేదీకి తీర్పు ప్రకటిస్తామంటూ కూడా తెలియజేసింది. ఇక విచారణ అనంతరం కొద్దిసేపటి క్రితమే కోర్టు నుంచి సీఎం రేవంత్ రెడ్డి వెనుదిరిగారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.